నమస్తే గాంధీ భవన్లో ఉన్న నాతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో మీ ముఖ్యమంత్రి మాట్లాడిన భాష రచ్చలేపుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అదే తరహాలో విరుచుకుపడుతూ ఉన్నారు. మీ నాయకుడు ఒక మాట అంటే 10 మాటలని చెప్పు చూపిస్తూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారన్న? మా ముఖ్యమంత్రి గారు వారు మాట్లాడిన భాషకి జవాబిచ్చారు. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించలేదు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎదిగి అనతి కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరి సోనియా గాంధీ గారి యొక్క 6 గ్యారంటీ స్కీములతో ప్రజలు ఆదరించినప్పుడు అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. రాజ్యాంగబద్ధంగా నియమింపబడ్డాడు. అలాంటి ముఖ్యమంత్రిని కుక్కతో పోల్చిన దుర్మార్గుడు కల్వకుంట్ల తారక రామారావు ఒళ్ళు కొవ్వేకి కండబలిసి మాట్లాడుతూ ఉన్నాడు. దానికి జవాబే ముఖ్యమంత్రి గారిని ఆ పదజాలంతో వాడిరు కాబట్టి అతను జవాబు ఇచ్చినాడు. ఇవాళ ప్రాజెక్టులో జరిగిన అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి బయటకు వస్తుందన్న భయంతో ఎప్పుడైతే ముఖ్యమంత్రి కాళేశ్వరం పైన మిషన్ భగీరథ పైన విజిలెన్స్ తోటి విచారణ జరపని ఆదేశించినప్పటి నుంచి కళ్ళు దాగిన కోతిలాగా బాబామర్దులు తిరుగుతూ ఉన్నారు, పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క తీవ్ర పదజాలం అనేది కూడా అవినీతి నుంచి కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి కొరకు చేస్తూ ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మాట్లాడిన తాగుబోతైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు భాషను ఒకసారి గుర్తుంచుకోండి. రేవంత్ రెడ్డి గారు జవాబిచ్చారు తప్ప అతను ప్రారంభించలేదు. సో బాల్క సుమన్ చెప్పు చూపిస్తూ ఉన్నాడు. కౌశిక్ రెడ్డి ఏమో అసెంబ్లీలో ఎవరు రండనో తెలుసుకుందాం రాబోయే అసెంబ్లీ సమావేశంలో అని అంటా ఉన్నాడు. కౌశిక్ రెడ్డి కుక్కలకు బిస్కెట్ వేసినట్టు ఏంగానే మొగురుతూ ఉంటాడు. అతని జీవితం మొదలైందే కాంగ్రెస్ పార్టీలో. అసలు కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే నువ్వు ఎక్కడ ఉంటుడు రాబోయ్? సో నీ ఎదుగుదల మర్చిపోయి మాట్లాడుతున్నావు. చట్టం తెదిగినంత మాత్రాన సంస్కారం వస్తా అనుకుంటే పొరపాటు. రేవంత్ రెడ్డి గారు వచ్చినందుకు నువ్వు వెళ్ళిన పొరపాటు. ఇక బాల్కా సుమన్ మాట్లాడేది కేటీఆర్ ఏది మాట్లాడమంటే అతను మాట్లాడతాడు. వీళ్ళకు నోరుంది కదని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకోరు, నాలుక చీర్చి పంపిస్తారు. సో శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు, సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. బాల్క సుమన్ పైన ఇప్పటికే అన్ని జిల్లాల్లో కేసులు నమోదైనాయి. ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి తీసుకొని పోయి లోపడేసే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతూ ఉంది. అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? అరే బాల్కా సుమన్ ఎవరండి? అస్సలు కేసు పెట్టాల్సింది ఎనీ కాన్స్పరసీలో, ఆ కాన్స్పరసీలో ఎవడు ప్రోద్బలం చేసినది ముఖ్యం. బాల్కా సుమన్ మాట్లాడిన దానికి చట్టపరంగా చర్యలు ఉండనే ఉంటాయి. అతనితో మాట్లాడిచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు, లబ్బర్ చెప్పులు తిరిగి కోట్లకి ఎదిగిన హరీష్ రావు, బతుకమ్మ పేపైన బతుక నేర్చి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కవిత. వీళ్ళపైన కేసులు ఉండాలి. వీళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి లేకపోతే అంత ధైర్యం దమ్ము ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అస్సలు కేసులు వీళ్ళ మీద జరగాల. కల్వకుంట్ల కుటుంబం యొక్క అవినీతి పైన విచారణ జరగాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ యొక్క దాడులు కేసీఆర్ ఫామ్ హౌజు, కేటీఆర్ ఫామ్ హౌజు, కవిత ఫామ్ హౌజు, బంజారా హిల్స్లో ఆమె 4 కోట్ల నుంచి కట్టుకున్న షాండిలియర్స్లు, అద్దెకరాల కట్టుకున్న భవంతులు, భర్త పేరు పైన తన పేరు పైన ఉన్న వజ్ర వైడూర్యాలు, ఇవన్నీ మీద దాడులు జరిగితే ఇన్కమ్ ట్యాక్స్ రేటు, ఈడీ రేటు జరిగితే బయటకు వస్తాయి. తెలంగాణ ఆస్తి ఎంత దోచుకుర్రు, తెలంగాణ రాకముందు వీళ్ళ ఆస్తులు ఎంత, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి చేసిన కలెక్షన్స్ ఎంత, ఇవన్నీ బయటకు వస్తే అసలు నిజాలు తెలుస్తుంది తెలంగాణ ప్రజలకి. తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను అడ్డం పెట్టుకొని అమలుకు నోచుగానటువంటి హామీలు ఇచ్చి ఉద్యమంలో జొర్రి ముఖ్యమంత్రి అయింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ముఖ్యమంత్రి అయినాక కుటుంబ సభ్యులని చేర్చుకొని తెలంగాణ ఆస్తులని దోచుకొని తెలంగాణ ధ్వంసం చేసింది కల్వకుంట్ల కుటుంబం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో పుట్టగతులు ఉన్నాయని చెప్పి ఈ పత్రికా ప్రకటనలకు రావడానికి కొరకు సోషల్ మీడియాలో మీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ రావడానికి కొరకు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుంది. అటు జగన్మోహన్ రెడ్డితో కుమ్ముక్కు అయిపోయి నిన్న జగన్మోహన్ రెడ్డి యొక్క జైలు బర్డ్ పక్షి అయిన విజయసేనారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేసి చూడు.
మీ బట్టలు ఉడగొట్టి తెలంగాణకి వెళ్ళి పారదోలుతాడు మిమ్మల్ని. కానీ గతంలో కేసీఆర్ కూడా ఇదే భాష మాట్లాడి తప్పిదం చేసిండు. అదే తప్పిదం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా అంటే ఏం సమాధానం చెప్తారు? నేను పదే చెప్తాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుల యొక్క కండకావరంతో ఒళ్ళు బలిసిన మాటలకు జవాబిచ్చినాడు. అది వ్యత్యాసం. గతంలో కేసీఆర్ మాటలు మొదలుపెట్టిండు, ముఖ్యమంత్రి పదవులు ఉండి సన్యాసిలాగా మాట్లాడినాడు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. అతని పైన కుక్కను పోలుస్తూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని ఆ విధంగా మాట్లాడడం మీరు ప్రశ్నించాల్సింది కల్వకుంట్ల కుటుంబాన్ని, ఆ నాయకులను, మమ్మల్ని కాదు. మీరు అడగాల్సిన ప్రశ్న రేవంత్ రెడ్డి గారినో కాంగ్రెస్ నాయకులను కాదు. మీరు ఈ ప్రశ్న ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మాట్లాడిన కేటీ రామారావుని అడగండి. శునకం అని చెప్పి మాట్లాడినప్పుడు మీరు ప్రశ్నించిరా? ఈ ప్రశ్నలు అంత వాళ్ళతో అడగండి, మా దగ్గర కాదు. సార్, మీరు ఏ ధర్నా చౌక్ అయితే పునరుద్ధరించారు, అక్కడ 12వ తారీఖు కవిత దీక్ష చేయబోతా ఉంది. అసెంబ్లీలో జ్యోతిరావు పులే విగ్రహం పెట్టాలంట. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరినట్టు ఈ కవితని ఎక్కడ లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేస్తారని చెప్పి రోజుకో మాట మాట్లాడుతూ ఉంది. ఈ కవితమ్మ ఆస్తులు ఎంత, బతుకమ్మ పేరుని ఎంత బతుక నేర్చడం, ఎంత దోచినవు. ఇవాళ నువ్వు పూలే గురించి మాట్లాడాల్సింది, మాట్లాడే హక్కు నీకు ఎక్కడున్నది? తెలంగాణ దోచుకున్నది దాచుకోవడమే కాకుండా తెలంగాణ ఆస్తులే సరిపోకుండా సిగ్గు శరం లేకుండా ఆడదాని వయ్యుండు లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న నువ్వా మాట్లాడేది? తన ఇమేజ్ని కాపాడడానికి కొరకంటూ పూలే నినాదం ఎత్తుకున్నది. హలో కవిత గారు, నువ్వు జాగృతి పేరు పైన వసూలు చేసిన 100 కోట్లు ఏ రైతు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఇస్తానని చెప్పినావు కదా, ఆ లిస్టు బయట పెట్టి చెల్లే ఒకసారి. లేక స్కిల్ డెవలప్మెంట్ పైన 800 కోట్ల పైన దోచుకున్నవే, నీ దోపిడీలు భాగస్వామ్యం అయినాడు అనుకొని అప్పుడున్న కేంద్ర మంత్రినే ఊడబెక్కినారు. దాంట్లో ఎన్ని దోచుకున్నావు? ఆ జాగృతి పైన ఎంతమందికి నువ్వు శిక్షణ ఇప్పించినది బయట పెట్టు. అవి బయట పెట్టాక అప్పుడు మాట్లాడు. ధర్నా చౌక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదు. సిగ్గు శరం ఉండాలా? ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడు ఎక్కడ వండుకున్నావు, ఏడున్నారో ఎక్కడ చేసిర్రు? ఎవడన్నా మాట్లాడినరా, ఎవడన్నా చేసిండ్రా? ఇవాళ నువ్వు పూల నినాదం ఎత్తుకున్నంత మాత్రాన బీసీలు వెంట తిరుగుతారు అనుకుంటే పొరపాటు. నీ అవినీతిని కక్కిచ్చే రోజులు ధర వస్తాయి. మీ మోదీ గారు నువ్వు కప్పం కడుతూ మీ అయ్య కట్టిన దానికి కొన్ని ఆదుకున్నాడు, ఇంకా ఆదుకునే ఆస్కారం లేదు, అతి త్వరలో నువ్వు జైలుకి వెళ్తావు అనేది మీ బీజేపీ పార్టీలు చెప్తున్నారు. సార్, పులి బయటకు వచ్చింది, తెలంగాణ భవన్కి వచ్చింది కొద్దిసేపటి క్రితమే. ఏమైనా భయం అలాంటిది ఏమైనా అవుతుందా? పులి వేషం వేసుకున్న నక్క తోడేళ్ళు చూసి భయపడేటోళ్ళు మీలాంటి కొందరు ఛానళ్ళు భయపడి ఉంటారు. పులులను ఎదుర్కోవడానికి పులులు మా దగ్గర ఉన్నారు. పులి తోలు కప్పుకున్నంత మాత్రాన నక్క పులి కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.